చిలుకల మనిషిగా, పక్షుల మనిషిగా పేరు తెచ్చుకున్న చెన్నైకి చెందిన సుదర్శన్ వేలాది చిలుకలకు ఆహారం పెట్టడమే తన జీవిత లక్ష్యంగా మలుచుకున్నాడు. తన భార్యతో కలిసి సుదర్శన్ రోజు 1000 నుండి 6000 పక్షులకు దాదాపు 3000 రూపాయల ఖర్చుతో తన టెర్రస్ మీద నానబెట్టిన బియ్యాన్ని, వేరుశనగ గింజలను ఆహారంగా అందిస్తున్నారు. పక్షుల పట్ల ఉండే ప్రేమకు, కరుణకు ఈ హృదయాన్ని కదిలించే కథే ఒక ఉదాహరణ. ఈ చిరుచర్య ఎలా అతని ఇంటిని చిలకల నిలయంగా మార్చిందో ఈ వీడియోలో చూడండి. చింతాద్రిపేట్లోని ఇయ్యాముడలి వీధిలోకి ఎవరైనా ప్రవేశించగానే అక్కడ చుట్టూ ఉన్నవారు అడిగే సాధారణ ప్రశ్న, మీరిక్కడికి చిలుకల్ని చూడటానికి వచ్చారా అని. ఉరుకుల పరుగులతో ముందుకు దూసుకుపోతున్నట్టు ఉండే చెన్నై జీవన వేగంలో 15 సంవత్సరాలుగా రూపుదిద్దుకున్న ఒక హృదయాన్ని కదిలించే కథ ఉంది. పక్షుల ప్రేమికుడిగా, చిలకల సుదర్శన్గా పేరు పొందిన 53 ఏళ్ల సుదర్శన్ తన భార్య విద్యాతో కలిసి ఈ దంపతులు ఈ పక్షి నేస్తాల కోసం సమయాన్నే కాదు, డబ్బును కూడా ఖర్చు చేయడం అభినందించదగిన విషయం. పొద్దున్నే 4:30కు నిద్రలేచి బియ్యాన్ని నానబెట్టి పక్షుల నివాసాన్ని శుభ్రం చేయడం కొంత కష్టమైన పనే. చిలుకలు ఎంతో సున్నితమైన పక్షులు. వాటికి ఆహారం అందించే సమయంలో ఒక్క చిన్న కదలిక ఉన్నా సరే వెంటనే అవి ఎగిరిపోతాయి. ఇదే దినచర్య సంవత్సరాల నుండి కొనసాగుతూ ఉన్నా ఈ దంపతులకు మాత్రం వారు ఆ పక్షులకు ఆహారం అందిస్తున్నప్పుడు ఒక పావురమో లేక కాకో అటువైపు వచ్చి అవి కూడా తిని ఎగిరిపోవడం, చిలుకలతో పాటు వాటిని అలా స్వేచ్ఛగా చూస్తూ ఉండడంలో ఎంతో సంతోషం, సంతృప్తి ఉందంటారు. ఈ సంతోషమే ఈ భార్యాభర్తల్ని రెట్టింపు ఉత్సాహంతో వాటి కోసం పనిచేసేలా చేస్తుంది. కార్తీ అరవిందస్వామి నటించిన మొయిజగన్ సినిమా చూసి ఉంటే హీరో ఇంటి టెర్రస్ మీద చిలుకలు ఎన్నో ఉండటం, వాటికి జాగ్రత్తగా అతను ఆహారం అందించడం, వాటితో మాట్లాడుతూ ఉండడం గమనించవచ్చు. ఇంకా లోతుగా చూస్తే చెన్నైలో పక్షులంటే ప్రాణం పెట్టే సుదర్శన్ జీవితం నుండే ఈ సినిమా కథను దర్శకుడు ప్రేమ్ కుమార్ తీసుకుని ఉంటారని అనిపిస్తుంది.